వీడు హీరోనా, వీడు పాన్ ఇండియా లెవెల్ హీరోనా అన్నారు కొంతమంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. వీడు హీరోనా, వీడు పాన్ ఇండియా లెవెల్ హీరోనా అన్నారు కొంతమంది. కానీ తిప్పి కొడితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అతను ఒక కామన్ మ్యాన్. వీడు హీరోనా అన్నారు. పిల్లగాడిలాగా ఉన్నాడు, వీడు హీరో ఏంటి అన్నారు. సినిమా ఆఫర్స్ కూడా సరిగా రాలేదు, కానీ తీసిన ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ మూవీ ఛాన్సెస్ కూడా సరిగా రాలేదు. అతను కూడా ఇంకా నేను ఓడిపోయానేమో, నాకు ఇంకా ఆఫర్స్ రావట్లేదు అనుకున్నాడు, వదిలేశాడు. కానీ మళ్ళీ నిలదొక్కుని నిలబడి మళ్ళీ వరుస సినిమాలతో హిట్లతో సూపర్ హిట్ కొట్టి సినిమా ఆఫర్స్ ఇప్పుడు కంటిన్యూగా డైరెక్టర్స్ అంతా అతని చేతిలో ఉన్నారు. సినిమా ఆఫర్స్ అయితే కంటిన్యూ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ హీరో అయిపోయి కూర్చున్నాడు. అతను మరెవరో కాదు, హీరో నిఖిల్. ఫస్ట్ హ్యాపీ డేస్ సినిమాతో మంచి సినిమా హిట్ కొట్టి ఆ తర్వాత ఆఫర్స్ లేక ఒక్కొక్క సినిమా చేసుకుంటూ సూర్య వర్సెస్ సూర్యతో ఒకసారిగా వెలిగిపోయాడు. సూర్య వర్సెస్ సూర్య సినిమా నుంచి కార్తికేయ 2 అలా పాన్ ఇండియా హీరోగా నిలబడ్డాడు. కార్తికేయ సినిమాతో ఫ్యాన్స్లో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకోగలిగాడు నిఖిల్. కార్తికేయ 2 సినిమాని ఒక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకోగలిగాడు. ఇప్పుడు మళ్ళీ అదే పాన్ ఇండియా లెవెల్ సినిమాని వేరే లెవెల్లో హై బడ్జెట్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. స్వయంభూ అనే టైటిల్తో ఒక పాన్ ఇండియా లెవెల్ సినిమాని రిలీజ్ చేయబోతున్నాడు. హీరోగా నిలదొక్కుంటాడా లేదా అనే రేంజ్ నుంచి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా నిలబడి మళ్ళీ ఇంకో పాన్ ఇండియా లెవెల్ సినిమాని చేస్తున్నాడు హీరో నిఖిల్. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో నిఖిల్ మీద వీడి పాన్ ఇండియా లెవెల్ హీరోనా అంటూ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఈ కామెంట్స్ని హీరో నిఖిల్ ఎలా తీసుకొని దాన్ని ఆ హీరోగా పాన్ ఇండియా లెవెల్ హీరోగా నిలదొక్కగలుగుతాడా లేదా, ఇది మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ స్వయంభూ అనే మూవీని భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మూవీ. భువన్ అండ్ శ్రీకర్ ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. నిఖిల్ ఈ మధ్య అన్ని ఇండియన్ హిస్టరీ రిలేటెడ్, హిందూ ధర్మానికి సంబంధించింది, హిందూయిజం గురించి డివోషనల్గా ఎక్కువగా ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ మూవీస్ అయితే చేస్తున్నాడు. ఆ మూవీస్ కూడా అన్ని సూపర్ హిట్ అయితే కొట్టుకుంటూ వస్తున్నాడు. ఈ మూవీ కూడా ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ సంబంధించిన మూవీ గురించి చెప్పబోతున్నట్టుగా చూపిస్తున్నాడు. ఈ మూవీ మేకింగ్ అయితే నిఖిల్ దగ్గరుండి వాయిస్ ఓవర్ ఇస్తూ తను చేస్తున్న మూవీ మేకింగ్ని మొత్తం చూపించుకుంటూ వచ్చాడు. ఈ స్వయంభూ మూవీ కూడా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మూవీ అంటూ హీరో నిఖిల్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ మూవీలో సంయుక్త అండ్ నబ్బా నటాష్ వీళ్ళిద్దరు హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ మధ్య నిఖిల్ తీసే ప్రతి మూవీ హిట్ కొడుతూ దానికి ఒక సీక్వెల్ని అయితే క్రియేట్ చేస్తూ ఒక సీక్వెల్ మూవీస్ అయితే తీస్తూ వెళ్తున్నాడు. మరి ఈ మూవీ ఎలా ఉంటుంది? హిట్తో మరో సీక్వెల్తో వస్తాడా, లేకపోతే ఒకటే మూవీతో ఆగిపోతాడు? ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.